వావ్ ఎమ్మీ టేస్టీ పానీపూరి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఒక్కసారి ఇలా చేసుకుని తినండి వావ్ అంటారు. ముందుగా చింతపండు బెల్లం నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో అల్లం, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసుకుని మిక్స్ చేసుకుని వాటర్ని వడకెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ వాటర్లో ఉప్పు, చాట్ మసాలా, కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న వాటిని పక్కన స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఆలు వేసుకుని అందులో యాలకులు, లవంగాలు, మిరియాలు, చెక్క, బిర్యానీ ఆకు వేసుకుని బాగా షాజీరా కూడా వేసుకుని వేపుకున్న తర్వాత అందులోనూ ఉల్లిపాయ, టమాటా కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. తర్వాత అందులోనూ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా దోరగా వేగిన తర్వాత శనగలు, బఠానీ, బంగాళదుంప ఉడకబెట్టుకొని వేగిన ఉల్లిపాయలు వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులోనే సరిపడా ఉప్పు, కారం, చాట్ మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కమ్మకమ్మని చాట్ రెడీ. తర్వాత పూరీస్ కోసం ఆయిల్ వేడి చేసుకుని అందులో ఆయిల్ వేడి చేసిన తర్వాత పూరీలు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే, పూరీలకి హోల్ పెట్టుకొని చాట్ అందులో వేసుకుని రెడ్ చట్నీ, గ్రీన్ చట్నీతో తింటే కమ్మకమ్మని పానీపూరి రెడీ. అమ్మ మళ్ళీ చెయ్యమ్మా అని అడుగుతారు మీ పిల్లలు.